గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏంటి సార్ కొంచెం స్పీడ్ తగ్గించినట్టున్నారు? స్పీడ్ తగ్గించలేదండి. అంటే ఐ థింక్ ఇదివరకు ఒక డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ డిసైడ్ అయిపోయి రిలీజ్ డేట్ అనుకునేవారండి. ఇవాళ ఇట్స్ నాట్ ఓన్లీ అస్ అండ్ నా సాటిలైట్ అండ్ డిజిటల్ కమ్ కాబట్టి వాళ్ళకి ఎప్పుడు విజిబిలిటీ అన్నీ. సో దాన్ని బట్టి అండి, అంటే దానికోసం తగ్గినాయి అంటే అంత ఫాస్ట్ అంటే నాయనే కదా. ఇన్ జనరల్ సినిమాలు కొంచెం ఇట్స్ గోయింగ్ టు టేక్ లిటిల్ టైమ్ అండి. ఐ థింక్ మళ్ళీ డెఫినెట్గా నాకైతే ఇప్పుడు 4 సినిమాలు చేయమన్నా 5 సినిమాలు చేయమన్నా నేను వరుసగా చేయడానికి రెడీగా ఉన్నానండి. బట్ సిచ్యువేషన్స్ నా అంటే ఇప్పుడు అందరి అలాగే ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఎస్పెషలీ ఈ టైంలో అంతనే నాట్ కంగారు పడిపోయి ఇప్పుడు క్వాలిటీ కంటే క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యమైపోయిందండి. సో అందుకనే నేను కొంచెం సెలెక్టివ్గా సంవత్సరానికి 1-2 సినిమాలు అలాగే చేస్తున్నాను. అంటే 2014 నుంచి కొంచెం స్లో అయ్యారు మీరు. 2002 నుంచి ఒక్కొక్కసారి సినిమా ఒక 1 yearలో 8 movies రిలీజ్ అయినాయి. అవునండి. సో అంటే 2014 నుంచి సంవత్సరానికి 2 సినిమాలు 3 సినిమాలు అలా వస్తున్నాయి. అంటే పర్టికులర్గా మీరు అంటే బాగా చూజీగా ఉండటానికి రీజనా సార్? చూజీగా ఉండటమేనా? లేదండి, క్వాలిటీ సినిమాలు చేయాలి. 2012-13 వరకు బాగుందండి. ఐ థింక్ 15 నుంచి లడ్డు బాబు కానివ్వండి, అంటే బాగా కష్టపడిన సినిమా అండి. ఆల్మోస్ట్ ఆ లడ్డు బాబుకి 1 year వేస్ట్ నేను సినిమా చేయటం జరిగిందండి. అంటే 1 year we took it అండి, ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్. అదొకటి 1 year అవ్వటం అండి. యాక్షన్ 2D అదే మేము 3D అనుకున్నప్పుడు అయితే కొంచెం ఈజీగా అయిపోతుంది. నార్మల్ సినిమాలకు 60-70 రోజులు అవుతుంది అనుకున్నది, అది మాకు 2.5 సంవత్సరాలు పెట్టింది. ఆ 2 అనుకునేంత విజయాలు అదే అనుకున్నంత విజయం సాధించలేదండి. అక్కడి నుంచి కొంత అంటే కొంచెం నాకు 2015 to 2019 ఐ థింక్ నా కెరియర్ లో అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ సినిమా చేసినా ఆడట్లేదు, కామెడీ అదే రిపీటివ్గా ఉంటున్నాయి అంటున్నారు. అంటే జనరల్గా ఆడియన్స్కి ఏమైపోయిందంటే ఒక పర్సన్ ఒకే పని చేస్తుంటే చూసి అదే ఎప్పుడు అదే పని చేస్తాడంటారు చూసారండి. అండ్ దాని తర్వాత మహర్షి వచ్చిన తర్వాత ఐ టుక్ ఎ డిసిషన్ అండి. అంటే నీ సీరియస్ సినిమా అంటే ఆడియన్స్ లైక్ ఓకే కామెడీ అయిపోయింది, ఐ నీడ్ టు డూ సంథింగ్, రీఇన్వెంట్ మై సెల్ఫ్ అండ్ డూ సంథింగ్ ఎల్స్ అని వెయిట్ చేసండి. 9 months తర్వాత నాంది రావటం, అక్కడి నుంచి ఆ సినిమా ఆడటం, కథలు. ఇంకా అప్పటి వరకు నరేష్ మీద కామెడీ కథలే రాద్దాం అనుకున్నారు రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ. ఓకే నరేష్ని ఇలా కూడా చూపించవచ్చు, ఇలా కూడా అతను చేస్తాడని. సో డిఫరెంట్ కథలు రావటం మొదలుపెట్టండి. ఆ కథలు వచ్చినప్పుడు నేను కూడా ఏంటంటే ఇప్పుడు కాంటెంట్ ఫిల్మ్స్ ఎక్కువ చూస్తున్నానండి. ఆడియన్స్ కొత్తగా లేకపోతే సినిమాలు ఏదో ఒకటి రావట్లేదండి. అంటే ఒకప్పుడు హిట్ యావరేజ్ ఫ్లాప్ సినిమాలు ఉండేయండి. ఇవాళ యావరేజ్ అన్న వర్డ్ లేదండి. సో హిట్ అంటే థియేటర్కి వస్తున్నారండి, ఫ్లాప్ సినిమా అయితే రావట్లేదు. యావరేజ్ అయితే ఓటీటీలు చూసుకుందాం, టెలివిజన్ వచ్చినప్పుడు చూసుకుందాం అన్న మైండ్ సెట్కి వచ్చేసారండి. సో ఆడియన్స్ బికమ్ వెరీ క్లవర్ అండ్ వాళ్ళకు కూడా ఏంటంటే ఇప్పుడు ఒక ట్రైలర్ కానివ్వండి లేకపోతే టీజర్ చూసి ఈ సినిమాకి వెళ్ళకూడదా అన్న ఇదైపోతున్నారండి. సో ఐ థింక్ సో అలాంటిటప్పుడు మనం వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వైల్ చూసింగ్ ఫిల్మ్స్ కాబట్టి అండి. ఐ థింక్ నేను 2015 నుంచి 2019 వరకు చేసిన మిస్టేక్ని మళ్ళీ చేయకూడదని కొంచెం కాన్షియస్ డిసిషన్ తోటి కొంచెం స్లో డౌన్ అయ్యానండి. 2014 లడ్డు బాబు తర్వాత ఆ స్ట్రగులింగ్ పీరియడ్ ఒక రకంగా ఏంటంటే మళ్ళీ సరైన సక్సెస్ రావాలి అంటే జనాలు ఏ సినిమా చూస్తున్నారో అర్థం కాని కన్ఫ్యూజన్. సో ఆ టైంలో ఎలా ఉండేది సార్ మీ మానసిక పరిస్థితి? అంటే ఎవ్రీ యాక్టర్స్ గో త్రూ అండి. అంటే ఒకటే నేను నమ్ముతాను ఏంటంటేనండి, ప్రతి ఫ్రైడే మంది కాదు అవ్వాలనుకుని కోరుకుంటాం. నాకు నేను ఇంత సినిమాలో ఒక డైలాగ్ ఉంది, సినిమా హిట్ అయితే ఏం చేస్తాం, సినిమా చేస్తాం, సినిమా ఫ్లాప్ అయితే ఏం చేస్తాం, మళ్ళీ సినిమా చేస్తాం. మనకు తెలిసింది ఇది ఒకటే అంతే. కాబట్టి ఇప్పుడు ఈ ఫ్రైడే పోయిందంటే నెక్స్ట్ ఫ్రైడే మంది, నెక్స్ట్ వచ్చి ఈ ఫ్రైడే మనమే కొడుతున్నాం అన్న దాంతో దిగుతామండి. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రూవింగ్ యువర్ సెల్ఫ్ కదా. హిట్ కొట్టినా కూడా ఏం చేస్తుంది, అప్పుడు ఇంక హిట్ కొడితే మళ్ళీ మనకు ప్రెషర్ పెరుగుద్ది, బడ్జెట్ పెరుగుతాయి, ఎక్స్పెక్టేషన్స్ పెరుగుద్ది. సో డెఫినెట్గా ఈసారి ఇంకా బాగా చేయాలని ఫ్లాప్ వచ్చినప్పుడు డెఫినెట్గా కష్టమే చేస్తాండి మళ్ళీ ఈసారి కొట్టాలని. సో రెండు రకాలేనండి. బట్ ఐ థింక్ ప్రాబ్లీ బికాస్ నేను ఎక్కువ సినిమాలు చేయటం అంటే నాన్నగారు డైరెక్టర్గా నేను చూశానండి. అంటే నా కెరీర్ నేను పక్కన పెట్టుకుంటే మా నాన్నగారి మీద నాది అసలు ఇంత లైన్ ఉంటుందండి, ఇంత పెద్ద లైన్ ఉంటుంది. ఎందుకంటే దే వాజ్ పాయింట్ ఆఫ్ టైం అండి, ఒక 20 ఎప్పుడు మా ఆఫీస్లో మా ఫాదర్ దగ్గర 23 కార్లు అంటే 23 మంది 24 కార్లు ఉండేయండి ఎప్పుడు. దే వాజ్ అ పాయింట్ ఆఫ్ టైం చాలా బాగుంది. తప్పుడు అసలు ఎవరు రాకపోవటం, నాన్నగారు ప్రొడక్షన్ చేయటం. సో ఐ థింక్ ఎవ్రీ వన్ గోస్ త్రూ దట్ అప్ అండ్ డౌన్ అన్నది ఫేజ్ ఉంటుందండి ఒక లైఫ్లో. అండ్ దట్ ఐ థింక్ టీచర్స్ యూ అలాట్. ఎందుకంటే ఎస్పెషల్లీ 15 నుంచి 19 వరకు నేను నేర్చుకున్నది ఏంటంటే వేర్ ఐ వాజ్ గోయింగ్ రాంగ్ అంటే ఆబ్లిగేషన్తో సినిమాలు చేసి నాకు బాగా తెలుసు
వాళ్ళ కోసం, నాన్నగారి ఫ్రెండ్షిప్ కోసం, ఇలాంటి చాలా కొన్ని మిస్టేక్లు చేశాను. దాని తర్వాత అర్థమైంది ఏంటంటే ఆబ్లిగేషన్ కోసం ఏమీ చేయకూడదు. కావాలంటే అతనికి ఏదైనా డబ్బు ఇచ్చి పంపించేసే కానీ హెల్ప్ చేయి, అంతేగాని అంటే మాట సాయం చేస్తావా లేకపోతే డబ్బు సాయం చేస్తావా చేయి, కానీ యూ షుడ్ నాట్ అంటే మన కెరీర్ సాక్రిఫైస్ చేసుకున్నంత త్యాగం మాత్రం ఇప్పుడు చేయకూడదని ఫిక్స్ అయ్యాము.